యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము గోదావరి నది గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదేది చదవాలో ఏది ఇంపార్టెంటో అదంతా మనము ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గోదావరి నది గురించి హిస్టరీ ఏం చెప్తుంది. మనం హిస్టరీలో భారతదేశంలో 16 మహాజనపదాస్ ఉండేవి. దాంట్లో ఒకటి సౌత్ ఇండియాలో ఉండేది, అది గోదావరి నది ఒడ్డున ఉండేది. దాని పేరు, ఆ మహాజనపద పేరు అస్మాక లేదా అస్సాక అంటారు. మహాజనపదాస్ అంటే కింగ్డమ్స్, పెద్ద రాజ్యాలు, వాటిని మహాజనపదాస్ అంటారు. ఈ అస్మాక క్యాపిటల్ ఏంటంటే పోతన లేదా పోతలి. దాన్ని ఇప్పుడు బోధన్ అని పిలుస్తారు. జైన్ టెస్టులు ఏం చెప్తున్నాయి ఈ అస్సాక గురించి అంటే, ఈ అస్సాక ప్రాంతాన్ని బాహుబలి రాజు పరిపాలించేవాడు. బాహుబలి రాజు ఎవరు? రిషభదేవుని కుమారుడు. రిషభదేవుడు ఎవరు? మొదటి త్రితంకరుడు. జైన్లో మొత్తము 24 త్రితంకర్స్ ఉంటారు, అంటే ధర్మగురువులు లాంటి వాళ్ళు. దాంట్లో మొట్టమొదటిగా రిషభదేవుడు, అతని కొడుకే బాహుబలి. ఆ బాహుబలి రాజు ఈ ప్రాంతంలో ఈ అస్సాక మహాజనపదాన్ని పరిపాలించేవాడు అని జైన్ టెస్టులు చెప్తున్నాయి. మొదటి త్రితంకరుడు రిషభదేవుడు అన్నాను కదా. 24వ త్రితంకరుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్. లాస్ట్ త్రితంకరుడు 24వ త్రితంకరుడైన మహావీరుడు, వర్ధమాన మహావీర అంటాం కానీ అతను 24th త్రితంకర. అతని తర్వాతే జైనిజం చాలా ఫేమస్ అయ్యింది. ఇది జైన్ టెస్టులు చెప్తున్నాయి. బుద్ధిస్ట్ టెస్టులు ఏం చెప్తున్నాయి ఈ అస్సాక గురించి అంటే, గౌతమ బుద్ధుడు ఉండే టైంలో ఇక్కడ ఈ అస్సాక రాజ్యంలో కింగ్ సుజాతుడు ఉండేవాడు, పరిపాలించేవాడు అని బుద్ధిస్ట్ టెస్టులు చెప్పాయి. ఒక ఋషి, బావరి ఋషి, అతను కూడా ఈ ప్రాంతంలో ఉండేవాడు. ఆ బావరి ఋషితో పాటు బోధిసత్వాస్ అంటే బుద్ధిజంలో బోధిసత్వాస్ అంటే గురువులు లాంటి వాళ్ళు, వీరు కూడా ఈ ప్రాంతంలో నివసించేవారు అని బుద్ధిస్ట్ టెస్ట్ చెప్తున్నాయి. ఎక్కడ నివసించేవారు వీళ్ళు? బాదనకుర్తి అనే ప్లేస్. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే, గోదావరి నది మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. ఈ ఐలాండ్లో నివసించేవారు బావరి ఋషి. తర్వాత ఇది హిస్టరీ. ఇప్పుడు జోగ్రఫీ చూద్దాము గోదావరి గురించి. గోదావరి నది బీలే సరస్సులో జన్మిస్తుంది. అది ఎక్కడ ఉందంటే త్రయంబకేశ్వర్, నాసిక్లో ఉంది. గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఏంటంటి అంటే శబరి, సిలేరు, ఇంద్రావతి, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీసే. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక డయాగ్రామ్ రూపంలో గుర్తుపెట్టుకుందాము. గోదావరి నది ఇలాగా ఉంటుంది అనుకుందాము. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ రూపంలో గుర్తుపెట్టుకుందాము. ఇలా గోదావరి నది ఉంటుంది అనుకోండి. ఇక్కడ శబరి, సిలేరు, ఈ రెండు ఉపనదులు గోదావరి నదిలో కలుస్తాయి. ఇవి ఒడిస్సా నుంచి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంద్రావతిలో మళ్ళీ ఇక్కడ 3 నదులు ఉంటాయి ఇంద్రావతికి. బాందియా, కోట్రి, బోర్డింగ్ ఇవి. ఆ తర్వాత ఇక్కడ ప్రాణహిత అంటారు. ప్రాణహితలో మళ్ళీ 3. ఇది పెయిన్గంగా, ఇది వేన్గంగా, ఇది వార్దా. వేన్గంగా, వార్దా. ఆ తర్వాత ఇక్కడ 2 ఉంటాయి. ఇది డూడునా.
ఇవి ప్రవర, ముల, ప్రవర, ముల. తర్వాత ఇక్కడ 2 మంజిరా, తీర్ణ, మంజిరా, తీర్ణ. తర్వాత మున్నేరు, కిన్నెరసాని. ఇవి ఉపనదులు. ఒక్కసారి మళ్ళీ చూద్దాము. ఇక్కడ చూడండి, ట్రిబ్యూటరీస్ అని రాసినాను కదా, సబరి, సిలేరు. ఇవి 2 సబరి, సిలేరు. ఇక్కడ ఇంద్రావతి, ఇంద్రావతిలో 3 ఉపనదులు ఇంద్రావతికి. బాందియా, కోట్రి, బోర్డింగ్. ఇది ఇంద్రావతి, బాందియా, కోట్రి, బోర్డింగ్. ఆ తర్వాత ఇది ప్రణహిత నది, ఇది ప్రణహిత నది. ప్రణహితలో పేన్గంగా, వేన్గంగా, వార్ధ. ఆ తర్వాత పూర్ణ, డూడ్న. పూర్ణ, ఇది పూర్ణ, ఇది డూడ్న. ఇది ప్రవర, ముల, ప్రవర, ముల. మంజీరా లేదా మంజ్రా అంటాము. మంజ్రా అని మహారాష్ట్రలో అంటారు, తెలంగాణలో మంజీరా అంటారు. ఇది తీర్ణ, ఇది మానేరు. ఇలా మనము గుర్తుపెట్టుకోవచ్చు గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్. గోదావరిని దక్షిణ గంగా అంటారు. అంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో గంగా నది ఎలాగో దక్షిణ భారతదేశానికి గోదావరి ఎలాగా అని దక్షిణ గంగా అంటారు. వృద్ధ గంగా అని కూడా అంటారు. వృద్ధ గంగా ఎలా అంటే నదులను కూడా ఈ ఓల్డ్ ఏజ్ నదులు అంటాము. అలా గంగా నది అయితే కొత్తగా పుట్టినది. గోదావరి గంగా నది కన్నా చాలా సంవత్సరాల ముందు పుట్టినది కాబట్టి వృద్ధ గంగా అంటారు. ఇండియన్ రైన్, రైన్ అనేది యూరోప్లో ఉంటుంది. ఆ రైన్ నదిలానే ఇండియాలో ఈ గోదావరి అనేది అలాంటిది. అందుకే గోదావరికి ఇండియన్ రైన్ అని పేరు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అక్కడ రైన్ నదిలో ఎలాగైతే కోల్ డిపాజిట్స్ ఉంటాయో గోదావరిలో కూడా అలాగే మంచి క్వాలిటీ కోల్ ఉంటుంది. అందుకనే ఇండియన్ రైన్ అని పిలుస్తారు. ఈ గోదావరి తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి ప్లేస్లో తెలంగాణలో ఎంటర్ అవుతుంది. కొన్ని పుస్తకాలు కందకుర్తి అని ఇచ్చారు, కొన్ని పుస్తకాలు బాసరా అని ఇచ్చారు. ఓకేనండి, కందకుర్తి చాలా పుస్తకాల్లో ఇచ్చారు కాబట్టి కందకుర్తి అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతుంది? బూర్గంపాడ్ అనే ప్లేస్ నుంచి గోదావరి తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఇదే బూర్గంపాడ్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ కిన్నెరసాని నది కూడా గోదావరిలో కలుస్తుంది. అందుకే బూర్గంపాడ్ అనేది 2 విధాలుగా ఇంపార్టెంట్. ఈ కందకుర్తి అని చెప్పాను కదండి, కందకుర్తిలో త్రివేణి సంగమం ఏర్పడుతుంది. త్రివేణి సంగమం అంటే ఏంటి? 3 నదులు కలిస్తే దాన్ని సంగమం అంటారు. ఈ కందకుర్తిలో 3 నదులు ఏంటంటే ఒకటి మంజీరా, ఇంకోటి హరిద్రా, ఇంకోటి గోదావరి. ఈ 3 నదులు కందకుర్తిలో కలుస్తాయి కాబట్టి కందకుర్తి త్రివేణి సంగమం అంటారు. ఈ గోదావరి నదికి ఇది ఒక్కటే కాదండి త్రివేణి సంగమం, ఇంకొకటి కూడా ఉంటుంది. ఇంకొక దగ్గర కూడా త్రివేణి సంగమం ఫామ్ అవుతుంది. ఎక్కడ అంటే కాళేశ్వరం దగ్గర, అంటే కరీంనగర్లో కాళేశ్వరం ఉంది కదా, అక్కడ కూడా ఒక త్రివేణి సంగమం ఏర్పడుతుంది గోదావరి నది పైన. ఏ 3 నదులు అక్కడ కలుస్తాయి, కాళేశ్వరంలో కలుస్తాయి అంటే గోదావరి, ప్రాణహిత, ఇంకొకటి సరస్వతి. ఈ 3 నదులు కలిసి త్రివేణి సంగమం గోదావరి పైన ఏర్పడుతుంది కాళేశ్వరంలో. మీరు ఇప్పుడు వెళ్తే మనకు ఈ 2 నదులు కనిపిస్తాయి, గోదావరి ప్రణహిత 2 కనిపిస్తాయి. సరస్వతి నది కనిపించదు, ఎందుకంటే అది చూడటానికి ఉండదు. కొంతమంది నమ్మకం ఏంటంటే గోదావరి కింద ఈ సరస్వతి నది అనేది ప్రవహిస్తుంది అని కొంతమంది నమ్ముతారు, నమ్మకం మాత్రమే. కాబట్టి ఈ సరస్వతి నదిని కూడా కలుపుకొని త్రివేణి సంగమం అని చెప్తారు కాళేశ్వరంలో. సో 2 త్రివేణి సంగమంలో గోదావరి పైన ఉంటాయి. ఒకటి కందకుర్తిలో, ఇంకొకటి కాళేశ్వరంలో. కందకుర్తిలో గోదావరి తెలంగాణకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ట్రిబ్యూటరీస్ చూద్దాము. తెలంగాణలో ట్రిబ్యూటరీస్ ఇంతకుముందు చూసింది గోదావరి మొత్తానికి,
ఇప్పుడు తెలంగాణలో మాత్రమే ట్రిబ్యూటరీస్ ఏంటేంటి, చిన్న చిన్న నదులు కూడా మనం దీంట్లో చూద్దాము. గోదావరిలో లెఫ్ట్ ట్రిబ్యూటరీస్, రైట్ ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? ఏదైనా నది ఇలా ప్రవహిస్తున్నప్పుడు, ఈ డైరెక్షన్లో ప్రవహిస్తున్నప్పుడు దానికి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమవైపు ఉంటే దాన్ని లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటారు. ఏదైనా ఉపనదులు రైట్ నుంచి కలుస్తాయి అనుకోండి, దాన్ని రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాము. అలాగే ఈ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే గోదావరికి కాడెం నది ఒకటి ఎడమ వైపు నుంచి కలుస్తుంది గోదావరిలో, ఆదిలాబాద్లో ఉంటుంది. తర్వాత ప్రణహిత, పెద్దవాగు, ఇంద్రావతి, ఈ 4 నదులు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి గోదావరిలో కలుస్తాయి. ఇలాగా ఈ కాడెం నది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ జలపాతాలు ఏర్పడతాయి, వాటర్ ఫాల్స్ ఏర్పడతాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ వాటర్ ఫాల్ అంటే కుంటాల. ఈ కుంటాల వాటర్ ఫాల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణలోనే అతి ఎత్తైన వాటర్ ఫాల్ కుంటాల వాటర్ ఫాల్. అది ఏ నది పైన ఉంటుంది? కాడెం నది పైన ఉంటుంది. కుంటాల వాటర్ ఫాల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే అంటే రైట్ సైడ్ నుంచి వచ్చి కలిసే నదులు ఏంటంటే అంటే మంజీరా, హరిద్ర, మానేరు, కిన్నెరసాని. హరిద్ర, మంజీరా, మానేరు, కిన్నెరసాని, ఈ 4 నదులు కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటారు. ఇప్పుడు గోదావరి నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో చూద్దాము. ఇలా నిజామాబాద్లో ఎంటర్ అయిన తర్వాత గోదావరి నది ఇలా నిర్మల్లో టచ్ అవుతుంది. తర్వాత జగిత్యాల, మంచిర్యాల నుంచి మళ్ళీ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం ఇలా నుంచి ఇలా ఎగ్జిట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ జిల్లాల నుంచి గోదావరి నది ప్రవహిస్తుంది అనేది. నిజామాబాద్, తర్వాత నిర్మల్. ఫస్ట్ నిజామాబాద్ అండి, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, ఇలా జోడిగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాను నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం. ఈ ప్రణహిత నది ఉంది కదండి, ప్రణహిత నది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, అన్నిటికన్నా లార్జెస్ట్ ఉపనది. ఇంద్రావతి నది సెకండ్ లార్జెస్ట్. ఈ ఇంద్రావతి అనేది ఎక్కడ కలుస్తుంది గోదావరిలో అంటే మహదేవ్పూర్లో కలుస్తుంది. మహదేవ్పూర్ ఎక్కడుంది? భూపాలపల్లి, జయశంకర్ డిస్టిక్లో ఉంది. ఈ ఇంద్రావతిని ఒడిస్సాలో ఏమని పిలిచేవారంటే లైఫ్ లైన్ ఆఫ్ కాలహండి అని పిలిచేవారు. అంటే కాలహండి ప్లేస్లో ఈ ఇంద్రావతి నది వల్లనే అక్కడ ప్రజల జీవనం సాగుతుంది. అలాగే బస్తర్లో కూడా దీన్ని లైఫ్ లైన్, బస్తర్ ఛత్తీస్గఢ్లో ఉంది, అక్కడ కూడా దీన్ని లైఫ్ లైన్ అని పిలుస్తారు. అంటే చాలా ఇంపార్టెంట్ నది ఇంద్రావతి నది ఆ రాష్ట్రాల్లో. ఇప్పుడు ఒక్కొక్క ట్రిబ్యూటరీని మనము చూద్దాము. మంజీరా ట్రిబ్యూటరీ ఉపనది. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇది గోదావరికి. లార్జెస్ట్ వేరు, లాంగెస్ట్ వేరు. లార్జెస్ట్ అంటే ప్రణహిత, లాంగెస్ట్ అంటే చాలా పొడవైనది ఇది మంజీరా. అది ఎక్కడి నుంచి వస్తుంది? మహారాష్ట్ర నుంచి వస్తుంది. మహారాష్ట్రలో బాలాఘాట్ పర్వతాల్లో ఇది పుట్టి కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తుంది. ఈ మంజీరా నది పైన 2 ప్రాజెక్టులు మనం చూడవచ్చు. ఒకటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ కామారెడ్డిలో ఉంటుంది, ఇంకొకటి సింగూర్ ప్రాజెక్ట్ సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాలు ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నవాబు 7వ నిజాం, అతను ఈ నిజాం సాగర్ నిర్మాణించాడు. అతని దగ్గర ఉన్న ఇంజనీర్ పేరు కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడుగుతున్నారు. నవాబ్ జంగ్ బహదూర్
అతని పేరు, ఇంజనీర్ పేరు. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత కానీ ఈ నిజాం సాగర్ నది వలన ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. ఇవేంటంటే నిజాం సాగర్ 58 టీఎంసీ కెపాసిటీ కలిగిన ఇది ప్రాజెక్ట్. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దీనికి 75% డిపెండబిలిటీ ఇచ్చింది. అంటే దీని కెపాసిటీ 75% ఉండాలి అని చెప్పింది. కాకపోతే 33% మాత్రమే ఉంటుంది. అదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో ఈ మంజీరా నది పైన చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కడుతున్నారు. చాలా వాటికి నీరుని చాలా యూస్ చేసి తర్వాత పంపిస్తున్నారు మన తెలంగాణకి. అంటే తెలంగాణ వారికి వచ్చేసరికి నీరు కాలుష్యమైపోతున్నాయి. కాలుష్యం అంటే సలైనిటీ ఎక్కువ ఉంటుంది, తెలంగాణకు వచ్చేసరికి ఆల్కలైనిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనకు వాడుకకు తాగడానికి ఇది ఇబ్బందిగా ఉంటుంది ఈ నీరు. తర్వాత మానేరు నది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో పుడుతుంది. ఆ తర్వాత కరీంనగర్లో ఎంటర్ అవుతుంది. కిన్నెరసాని నది ఇది ములుగు డిస్టిక్లో పుట్టి ఆ తర్వాత ఇది ఎక్కడ కలుస్తుందని ఇంతకుముందు చెప్పాను, బూర్గంపాడు తర్వాత గోదావరి నది తెలంగాణని వదిలేసి ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్ట్ కూడా ఉంది, మనం తర్వాత చూద్దాం దాని గురించి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ గురించి చదువుదాము. తెలంగాణలో గోదావరి పైన అన్నిటికంటే మొట్టమొదటిగా నిర్మించిన ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీన్నే పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. గోదావరి నది పైన ఇక్కడ ఇలా ఉంటే దీన్ని పోచంపాడు ప్రాజెక్ట్ లేదా ఎస్ఆర్ఎస్పి అంటారు. ఎస్ఆర్ఎస్పి దీనికి ముందు 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటినే అలీ సాగర్ ప్రాజెక్ట్, అరుగుల రాజారాం ప్రాజెక్ట్ అంటారు. ఈ ఎస్ఆర్ఎస్పి ఈ ముందు 2 చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయండి, అలీ సాగర్, అరుగుల రాజారాం. ఈ 3 కూడా నిజామాబాద్ జిల్లాలోనే ఉంటాయి. తర్వాత కాడెం ప్రాజెక్ట్ కాడెం నది పైన ఉంటుంది. ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఈ ఎస్ఆర్ఎస్పిని పోచంపాడు అని కూడా అంటారు. ఇది నిజామాబాద్లో ఉంటుంది. ఇది మంజీరా నది గోదావరిలో కలిసిన తర్వాత దీన్ని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి అనే ప్రాజెక్ట్ మహారాష్ట్రలో కట్టిన బబ్లీ ప్రాజెక్టు వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ బబ్లీ ప్రాజెక్టు వల్ల నీరు సరిగా అందడం లేదు ఎస్ఆర్ఎస్పికి. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తెలంగాణకి ఫేవర్గా తీర్పు ఇవ్వటం కూడా జరిగింది. బబ్లీ ప్రాజెక్టులో గేట్లు మూసివేయకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ, మొదటి ప్రధానమంత్రి చేత దీన్ని స్టార్ట్ చేయబడింది. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 3 కెనాల్స్ ఉంటాయండి. లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్, కాకతీయ కెనాల్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఈ గోదావరి నది ఎస్ఆర్ఎస్పి తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని శ్రీపాద సాగర్ అని కూడా అంటారు. ఆ తర్వాత ఇచ్చంపల్లి ప్రాజెక్ట్, దుమ్ముగూడెం. వీటి గురించి కూడా తర్వాత చూద్దాము. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఈ 3 రాష్ట్రాల కలయికతో నిర్మింపబడింది. ఇది భూపాలపల్లి జిల్లాలో ఉంది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్. దుమ్ముగూడెం కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఎల్లంపల్లి పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఇది గోదావరి నది పైన ప్రాజెక్ట్స్ మనం చూసాము. ఇప్పుడు ప్రాణహిత నది పైన మనం చూద్దాము. ప్రాణహిత నది ఎక్కడ ఉంటుందండి చూసాం కదా, వార్ధా, వేన్గంగా 2 కలిసి ప్రాణహిత నది
అవుతుంది. ప్రాణహిత నది పైన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. చేవెళ్ళ అనేది రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. సో ఈ ప్రాణహిత నుంచి మంచినీరు రంగారెడ్డి జిల్లా వరకు తేవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాణహిత ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే తమ్మిడిగట్టి ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే తమ్మిడిగట్టిలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్నే బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఏ జిల్లాలో ఉంది? కొమరంభీం డిస్టిక్లో ఉంది. ఆసిఫాబాద్ జిల్లా అంటాం కదండి, దాని పేరే కొమరంభీం జిల్లా. హైదరాబాద్కి మంచినీటి కోసము ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. దీని కెపాసిటీ 100 TMC అండి. కాబట్టి అంత దూరం నుంచి 100 TMC నీరు హైదరాబాద్కి వచ్చేసరికి చాలా తక్కువ అని కేసీఆర్ గారు భావించి ఈ ప్రాజెక్టుని రీడిఫైన్ చేసి రీషెడ్యూల్ చేసి ఇంకో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. చాలా పెద్ద ప్రాజెక్ట్, దాని పేరే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది కేవలం ఈ ఒక్క జిల్లాకి మాత్రమే పరిమితం అయిపోయింది. కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాకి మాత్రం పరిమితం అయిపోయింది. తర్వాత హైదరాబాద్కి మంచినీరు సప్లై చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు చేపట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఈ గోదావరి నది పైన నీటి ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రాణహిత నది కలిసిన తర్వాత ఫ్లో అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇక్కడ కట్టారు, అంటే స్టార్టింగ్ ఇక్కడ చేశారు. దీని పేరు మేడిగడ్డ ప్రాజెక్ట్, ఇక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత అన్నారం, సందిల్లా, ఈ నీరుని మళ్ళీ గోదావరిలో కలపడానికి ఈ ప్రాజెక్ట్ అన్నట్టు. దీన్ని లింక్ 1 అంటారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్కి మొత్తం 7 లింకులు ఉంటాయి, 7 లింక్స్ ఉంటాయి. ఇది మొదటి లింక్ అన్నట్టు. మేడిగడ్డ, అన్నారం, ఇది అన్నారం, సందిల్లా, ఇది ప్రాణహిత నది. ఇది మొదటి లింక్. రెండవ లింక్ ఏంటంటే ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుందండి, ఇక్కడ కలుస్తుంది. ఈ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకో లింక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మిడ్ మానేరు, మన మానేరు పైన 3 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. 3 ప్రాజెక్ట్స్, ఒకటి మిడ్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోవర్ మానేరు. ఈ మిడ్ మానేరు వరకు, ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు లింక్ 2 అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది సెకండ్ లింక్. ఇది ఇక్కడ మిడ్ మానేరుకు ముందు గాయత్రి పంప్ హౌస్ ఉంటుందండి. లక్ష్మీపూర్ ప్లేస్ ఇది లక్ష్మీపూర్ ప్లేస్ అండి. ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కువ కెపాసిటీ గల మోటార్స్ ఉన్నాయి. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఇక్కడ ఉండాలి. లిఫ్ట్ ఇరిగేషన్ కోసము మోటార్లు అనేవి చాలా హై కెపాసిటీ మోటార్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు లక్ష్మీపూర్లో. ఇది లింక్ 2, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు. లింక్ 3 ఏంటంటే ఈ మిడ్ మానేరు నుంచి ఈ అప్పర్ మానేరు, ఇక్కడ అప్పర్ మానేరు ఉంటుందండి. అప్పర్ మానేరు, మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు వరకు ఇది లింక్ 3. లింక్ 4 ఏంటంటే లింక్ 4 చాలా పెద్దదండి. లింక్ 4 అనేది చాలా పెద్దది. మిడ్ మానేరు నుంచి షామీర్పేట ట్యాంక్, ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఇక్కడ షామీర్పేట ట్యాంక్ ఉంటుందండి. షామీర్పేట ట్యాంక్, ఈ షామీర్పేట ట్యాంక్ వరకు, ఇక్కడ మిడ్ మానేరు నుంచి షామీర్పేట ట్యాంక్ వరకు లింక్ 4. ఇది లింక్ 4. ఇక్కడ మధ్యలో మల్లన్న సాగర్ డ్యామ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద డ్యామ్ అన్నట్టు, 50 TMC కెపాసిటీ గల డ్యామ్ అన్నట్టు. ఇది 50 TMC గల డ్యామ్ కెపాసిటీ గల డ్యామ్ మల్లన్న సాగర్. ఇది లింక్ 4. ఎక్కడి నుంచి అండి? మిడ్ మానేరు నుంచి షామీర్పేట. ఆ తర్వాత
లింక్ 5 ఎక్కడ అంటే ఈ మల్లన్న సాగర్ డ్యామ్ ఉంది కానీ ఇక్కడ నుంచి బస్వాపురం, ఇలా ఇక్కడ నుంచి బస్వాపురం, ఇది లింక్ 5. లింక్ 6 మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి ఇటువైపు సింగూర్, ఇక్కడ సింగూర్ ఉంటుంది. ఇది లింక్ 6, ఇది లింక్ 6. ఇది లింక్ 5 మల్లన్న సాగర్ నుంచి బస్వాపురం, ఇది బస్వాపురం బి. మల్లన్న సాగర్ నుంచి బస్వాపురానికి లింక్ 5, మల్లన్న సాగర్ నుంచి సింగూర్కి లింక్ 6. ఇక్కడ ఎల్లంపల్లి మిడ్ మానేరు నుంచి షామీర్పేట ట్యాంక్, ఇది లింక్ 4. లింక్ 4 పైన ఎల్లంపల్లి నుంచి ఈ మిడ్ మానేరు, ఇది లింక్ 2. లింక్ 3 ఎక్కడ ఈ మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు, ఇది లింక్ 6. ఇలా 6 లింక్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఈ సింగూర్ నుంచి మళ్ళీ మనం చూసాము మంజీరా నది సింగూర్ నుంచి ఇలా వచ్చి నిజాం సాగర్ గుండా మళ్ళీ ఈ గోదావరిలో కలుస్తుందండి. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మనం చూసాము. సో ఈ నీరు అనేవి మళ్ళీ గోదావరి ఇక్కడ నుంచి లింక్ 1 చూసారండి, లింక్ 1 ఇక్కడ ఉంది కండి, లింక్ 1 ఇది. ఈ లింక్ 1 నుంచి ఇలా వెళ్ళి వేరే ఈ లింక్ 1 నుంచి మేడిగడ్డ, అన్నారం, సందిల్లా, ఇది లింక్ 1 కదండి. ఈ లింక్ 1 నుంచి లింక్ 2 నుంచి ఇలా లింక్ 2 నుంచి ఇది లింక్ 3, లింక్ 4, ఇది లింక్ 5, లింక్ 6. ఇలా మళ్ళీ ఈ నీరనే మళ్ళీ గోదావరిలో కలుస్తాయి. అంటే ఇది ఒక సర్కిల్ లాగా అవుతుంది. ఇలా గోదావరి నీటిని ఇలా సర్కిల్ లాగా మనం తెలంగాణలో వాడుకుంటాము. మొత్తం 7 లింక్స్ అని చెప్పాను కదా. 7th లింక్ ఏంటంటే ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది కానీ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కొన్ని ట్యాంక్స్కి నీళ్ళని, కొన్ని డ్యామ్స్కి నీళ్ళని సరఫరా చేస్తారు. అవి ఏంటంటే 4, ఇక్కడ 4 ట్యాంక్స్ ఉన్నాయండి. 4 ట్యాంక్స్ ఉన్నాయి. ఇవేంటంటే హగర్లా, దిల్వారా, ఇది మాసాని, ఇక్కడ కొండెం, ఇక్కడ ఏంటంటే కొండెం. ఈ 4 ట్యాంక్స్కి నీరుని ఇక్కడ సరఫరా చేస్తారు. అది 7వ లింక్ అన్నట్టు, అది 7వ లింక్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక్కడ చిన్నగా రాసాను చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ గోదావరి రివర్ కంప్రైజ్ ఆఫ్, ముందు మేడిగడ్డ నుంచి మనం చూసాము, భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. ఆ తర్వాత అన్నారం, సందిల్లా, ఆ తర్వాత ఎల్లంపల్లికి వస్తుందండి. ఆ తర్వాత లక్ష్మీపూర్. ఇక్కడే మోటార్స్ ఉంటాయని చెప్పి ఆ మోటార్ని బాహుబలి మోటార్స్ అని అన్ని పిలుస్తారు మీడియాలో. బాహుబలి మోటార్స్. ఇక్కడ చాలా హెవీ మోటార్స్ ఉంటాయి, హ్యూజ్ టనల్స్ ఉంటాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడనే అక్కడ నుంచి మిడ్ మానేరుకి వస్తున్నాయి. ఇక్కడ 7 లింక్స్ ఇచ్చాను చూడండి. ఈ 7 లింక్స్ చూడండి. మొదటిది ఏంటిది మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సందిల్లా నుంచి, తర్వాత ఎల్లంపల్లికి వెళ్ళిపోతుంది. ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు చెప్పాను కదండి. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు త్రూ లక్ష్మీపూర్, ఇదే బాహుబలి మోటార్స్ ఇక్కడే. ఆ తర్వాత మిడ్ మానేరుకి వచ్చిన తర్వాత మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకి, ఇది లింక్ 3. తర్వాత మిడ్ మానేరు నుంచి షామీర్పేట ట్యాంక్, చాలా పెద్ద లింక్ అన్నట్టు అన్నింటిలో. 4th లింక్ షామీర్పేట ట్యాంక్. ఇక్కడ మధ్యలో ఏముంటుంది మల్లన్న సాగర్, 50 TMC కెపాసిటీ గల మల్లన్న సాగర్ ఉంటుంది. 5th లింక్ ఏంటి మల్లన్న సాగర్ నుంచి బసవపురం. 6th లింక్ ఏంటి మల్లన్న సాగర్ నుంచి సింగూరు. మళ్ళీ నీటిని సింగూరు నుంచి నిజాం సాగర్కి పోతుంది, నిజాం సాగర్ నుంచి SRSMకి పోతుంది. ఆ తర్వాత 7వ లింక్ ఏంటి అని చెప్పాను, ఈ SRSPT నుంచి చిన్న చిన్న ట్యాంక్స్, 4 ట్యాంక్స్ అని చెప్పాను కదా. హాగర్ల, దిల్వారా నార్త్లో ఉంటుంది, మాసాని, కొండెం సౌత్లో ఉంటుంది. ఇలా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చూసాము. ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామండి. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ తర్వాత ఇలా మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఫస్ట్ది ఇక్కడేమో అన్నారం, సందిల్లా. దీని తర్వాత దీని కింద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయండి గోదావరి పైన. ఇక్కడ మేడిగడ్డ,
ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్ట్. దేవాదుల ప్రాజెక్టుని చొక్కారావు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది 6 లక్షల ఎకర్స్కి ఇది ఇరిగేషన్ వాటర్ సప్లై చేస్తుందండి. ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్ట్ చొక్కారావు ప్రాజెక్ట్ అంటారు. ఆ తర్వాత కాంతనపల్లి ప్రాజెక్ట్ పివి నరసింహారావు సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని కూడా దీన్ని పిలుస్తారు. పివి నరసింహారావు సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని పిలుస్తారు, లేదా కాంతనపల్లి ప్రాజెక్ట్. ఇది 7 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేస్తుంది. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రాజెక్ట్ తర్వాత దుమ్ముగూడెం లాస్ట్ ప్రాజెక్ట్ అండి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్, దీన్నే సీతారాం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటారు. ఎక్కడ ఉంటుంది సీతారాం ఎత్తిపోతల ప్రాజెక్ట్? భద్రాచలంలో ఉంటుంది. ఇది చాలా ఈజీ కదా గుర్తుపెట్టుకోవడానికి. ఇది భద్రాచలంలో ఉంటుంది. సీతారాం ఎత్తిపోతల ప్రాజెక్ట్ లేదా దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అంటారు. ఇది గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు మంజీరా నది పైన ఉన్న ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము. మనం చూస్తాము మంజీరా నది కర్ణాటక నుంచి ఇలా తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. ముందుగా మనము సింగూరు ప్రాజెక్ట్ కట్టాము సంగారెడ్డి జిల్లాలో. ఆ తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టాము. ఆ తర్వాత అది వెళ్ళి ఎస్ఆర్ఎస్పిలో కలుస్తుంది. సో ఈ సింగూరు ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్. సింగూరు ప్రాజెక్ట్ సంగారెడ్డిలో ఉంది, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కామారెడ్డిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత పోచారం ప్రాజెక్ట్, అది ఈ మంజీరా నదికి ఉపనది అయిన ఆలేరు ఉపనది పైన పోచారం ప్రాజెక్ట్ కట్టారు. తర్వాత కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కామారెడ్డిలో ఉంది, ఇది కూడా. సో ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ మంజీరా పైన ఉన్నవి. ఈ కింద ఏంటండి పోచారం ప్రాజెక్ట్, కౌలాస్ నాలా ప్రాజెక్ట్, ఇవి 2 కూడా కామారెడ్డిలో ఉంటాయి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇలాంటివే క్వశ్చన్స్ అడుగుతారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఏ నది పైన నిర్మించారు, లేదా ఏ జిల్లాలో ఉంటుంది అనేది. సో కామారెడ్డి జిల్లాలో కౌలాస్ నాలా ప్రాజెక్ట్. అదే కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్ట్ ఆలేరు నది అంటే ఉపనది, మంజీరాకి ఉపనది అన్నట్టు. తర్వాత సింగూరు ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఇవి 4 ప్రాజెక్ట్స్ మంజీరా నది పైన నిర్మించారు. ఆ తర్వాత మానేరు ప్రాజెక్ట్ మనం చూసాము. లోవర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు. తెలుగులో అయితే దిగువ మానేరు, మధ్య మానేరు, ఎగువ మానేరు అంటారు. మధ్య మానేరు, ఎగువ మానేరు 2 కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. లోవర్ మానేరు మాత్రం కరీంనగర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ మిడ్ మానేరు, మధ్య మానేరును ఫ్లడ్ కెనాల్ అని కూడా అంటారు. ఇక్కడ మానేరు అనే నది పైన ఇక్కడ 3 డ్యామ్లు కట్టారండి. ఇది లోవర్ మానేరు, దిగువ మానేరు, ఇది మధ్య మానేరు, ఇది అప్పర్ మానేరు. ఇక్కడ మిడ్ మానేరు మధ్య మానేరుకి ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ కెనాల్ కూడా వచ్చి జాయిన్ అవుతుంది ఈ మిడ్ మానేరుకి. ఇప్పుడు మనము పిలిగ్రిమేజ్ సెంటర్స్, పుణ్యక్షేత్రాలు చూద్దాము. మొదటిగా ఈ గోదావరి నది తెలంగాణలో ఎంటర్ అయినప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతుంది? కందకుర్తిలో ఎంటర్ అవుతుంది. అక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుందని చెప్పాను కదండి. ఇలా గోదావరి నది ఎంటర్ కాగానే ఇక్కడ నిజామాబాద్లో కందకుర్తి అనే ప్లేస్లో త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది. అది ఒక పుణ్యక్షేత్రం. ఆ తర్వాత బాసరా, ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ సరస్వతి ఆలయం ఉంటుంది. ఆ తర్వాత నందిపేట, ఇది నిజామాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ నేను అన్నీ ఇవ్వలేదండి. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ మాత్రం ఇచ్చాను, కానీ చెప్పేటప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేయాలంటే చేసుకోండి. మొదటిగా కందకుర్తిలో నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. ఆ తర్వాత బాసరా, ఇక్కడ సరస్వతి ఆలయం ఉంటుంది కానీ అది నిర్మల్లో ఉంటుంది. తర్వాత నందిపేట నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నిర్మల్లో బాదనకుర్తి మనము చెప్పాము కానీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కానీ బుద్ధుని టైంలో ఒక ఋషి ఉండేవారు. ఆ ఋషి ఇక్కడ ఉండేవాడని. ఆ తర్వాత మంచిర్యాలలో లేదు ధర్మారం. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో ధర్మపురి ఒకటి.
ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో కాళేశ్వరంలో మళ్ళీ త్రివేణి సంగమం చూసాం కదండి. త్రివేణి సంగమం ఏ 3 నదులు? ఒకటి ప్రాణహిత గోదావరి, ఇంకొకటి సరస్వతి నది అని చెప్పాము. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్ణశాల చాలా బాగుంటుందండి. మీరు ఫొటోస్ కానీ చూడండి, అక్కడ రాముల వారి గురించి విగ్రహాలు అవి ఉంటాయి అన్నీ. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం, ఇవి పుణ్యక్షేత్రాలు. ఈ నది పైన ఉండే ఇంపార్టెంట్ నగరాలు, ముఖ్యమైన నగరాలు ఏంటంటే బాసర, ధర్మపురి జగిత్యాల, మంచిర్యాల, భద్రాచలం. ఈ గోదావరి నది పైన ఉండే వైల్డ్ లైఫ్ శాంచురీస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటేంటి అంటే, ముందుగా మంజీరా వైల్డ్ లైఫ్ శాంచురీ సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. అక్కడ క్రొకడైల్స్ అనేవి చాలా ఫేమస్. ఆ తర్వాత పోచారం ఇక్కడ 4 హార్న్డ్ డియర్, 4 కొమ్ముల జింక ఇక్కడ ఉంటుంది. అది చాలా ఫేమస్ పోచారం. మనం ఇందాక చూసామని పోచారం ప్రాజెక్టు గురించి. కవాల్ టైగర్ రిజర్వ్, పెద్ద పులి ఉంటుంది కవాల్, ఇది మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. ఇక్కడే నీల్గాయి కూడా ఉంటుంది. ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. ఏతూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. పాకాల వైల్డ్ లైఫ్ శాంచురీ వరంగల్ జిల్లాలో మహబూబాబాద్లో ఉంటుంది. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ చాలా బాగుంటుందండి, మీరు వీడియోస్ కానీ చూడండి దీనిపైన. తర్వాత ఆలివ్ రిడ్లే టర్టిల్స్, ఇవి ఆంధ్రప్రదేశ్ ఒడ్డున ఉంటుందండి, కృష్ణా గోదావరి బేసిన్లో ఉంటుంది. కోరింగ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గోదావరి డెల్టాలో ఉంటుంది. జయక్వాది బర్డ్ సెంచరీ మహారాష్ట్రలో. నందూర్ మందమేశ్వర్ బర్డ్ సెంచరీ, ఇది నాసిక్లో ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే, కాబట్టి వీటిని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 4-5 సార్లు చదివితే గుర్తుండిపోతాయండి. ఇవన్నీ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది, అక్కడ ఏవి ఫేమస్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ లెక్చర్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.